అందరికీ నమస్కారం. ఈరోజు మనం డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు డెవాప్స్ అంటే ఏంటి? ముఖ్యంగా జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు దీని గురించి ఎలా మాట్లాడాలి? ఆ బేసిక్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. సరే, మరి మొదలు పెట్టేద్దామా? ఫస్ట్ డెవాప్స్ అసలు ఎందుకొచ్చిందో చూద్దాం. అంటే అది ఏ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత డెవాప్స్ అంటే ఏంటి, దాని వెనుకున్న ముఖ్యమైన పిల్లర్స్ ఏంటి, ఇంకా ఇంటర్వ్యూలో దీని గురించి ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ముందుగా మనం అసలు డెవాప్స్ ఎందుకు అవసరమైంది, దాని వెనకున్న వై ఏంటి, అంటే ఏ సమస్యను పరిష్కరించడానికి దీన్ని తీసుకొచ్చారు, దాన్ని అర్థం చేసుకుందాం. ఓ 10-15 ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. ఒక సాఫ్ట్వేర్ ఫీచర్ని రిలీజ్ చెయ్యాలంటే వారాలు, కొన్నిసార్లు నెలలు పట్టేది. ఎందుకంటే ఒక డెవలపర్ కోడ్ రాసిన దగ్గర నుంచి అది కస్టమర్కి చేరేలోపు చాలా కథ ఉండేది. అంతా మాన్యువల్ వర్క్, చాలా టీంలు ఇన్వాల్వ్ అయ్యేవి, దానివల్ల చాలా లేట్ అయ్యేది. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా టీమ్స్ ఉండేవన్నమాట. ఒకరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళు సర్వర్లను చూసుకుంటారు. తర్వాత బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్, వీళ్ళు డెవలపర్స్ రాసిన కోడ్ని ఒక ప్యాకేజ్గా మార్చి రిలీజ్ చేస్తారు. ఇలా వేర్వేరు టీంలు ఒకదాని తర్వాత ఒకటిగా పనిచేసేవి. దీనివల్ల ఏమయ్యేదంటే ఒక టీంకి ఇంకో టీంకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, చాలా ఆలస్యం జరిగేది. అంతా ఒక సీక్వెన్స్లో జరగాలి కదా. సో చూశారుగా, ఇన్ని టీమ్స్, ఇంత మాన్యువల్ వర్క్, దీనివల్ల ఒక చిన్న అప్లికేషన్ని కస్టమర్కి ఇవ్వడానికి కూడా కనీసం 10 రోజుల నుండి కొన్నిసార్లు 2-3 నెలలు కూడా పట్టేది. చాలా స్లో ప్రాసెస్ కదా. సరిగ్గా ఈ స్లో డెలివరీ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ఒక కొత్త సొల్యూషన్ వచ్చింది, అదే డెవాప్స్. మరిప్పుడు అసలు డెవాప్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు. చాలామంది జెంకిన్స్, డాకర్ అని టూల్స్ పేర్లు చెప్తారు, కానీ కాదు. డెవాప్స్ అనేది ఒక కల్చర్, ఒక ప్రాక్టీస్. దీని మెయిన్ గోల్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో అప్లికేషన్స్, సర్వీసెస్ని చాలా వేగంగా, హై వెలాసిటీతో డెలివరీ చేయగలగడం. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇంతకుముందు 10-15 రోజులు పట్టే పని ఇప్పుడు జస్ట్ 1 లేదా 2 రోజుల్లో అయిపోతుంది. కొన్నిసార్లైతే కొన్ని గంటల్లోనే డెలివరీ చేసేయొచ్చు. అది డెవాప్స్ పవర్. అయితే అంత స్పీడ్ గురించేనా? జస్ట్ ఫాస్ట్గా డెలివరీ చేస్తే సరిపోతుందా? ఏమంటారు? అస్సలు కాదు. స్పీడ్ అనేది ఒక బెనిఫిట్ మాత్రమే, దాని వెనకాల ఇంకా చాలా ఉంది. డెవాప్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం దాని ఫౌండేషన్ గురించి తెలుసుకోవాలి. దీనికి 4 ముఖ్యమైన పిల్లర్సున్నాయి. వాటిని చూద్దాం. ఈ 4 పిల్లర్స్ డెవాప్స్కి గుండె లాంటివి. అవేంటంటే 1. ఆటోమేషన్, అంటే మనుషులు పదే చేసే పనుల్ని ఆటోమేట్ చేయడం. 2. క్వాలిటీ, ఎంత ఫాస్ట్గా డెలివరీ చేసినా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు. 3. కంటిన్యూవస్ మానిటరింగ్, అంటే మన అప్లికేషన్ రిలీజ్ అయ్యాక కూడా అది ఎలా పనిచేస్తుందో కంటిన్యూవస్గా గమనిస్తూ ఉండాలి. ఇక 4వది కంటిన్యూవస్ టెస్టింగ్, ప్రతి చిన్న మార్పు చేసిన వెంటనే ఆటోమేటిక్గా చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ 4 కలిస్తేనే అది కంప్లీట్ డెవాప్స్ ప్రాక్టీస్. సో ఇప్పుడు డెవాప్స్కి ఒక కంప్లీట్ డెఫినేషన్ చెప్పాలంటే ఇది డెలివరీని ఫాస్ట్ చేసే ప్రాసెస్. ఎలా? ప్రాపర్ ఆటోమేషన్, మంచి క్వాలిటీ, కంటిన్యూయస్ మానిటరింగ్, ఇంకా కంటిన్యూయస్ టెస్టింగ్ ద్వారా. అంటే ఇది కేవలం స్పీడ్ మాత్రమే కాదు, స్పీడ్తో పాటు క్వాలిటీ, రిలయబిలిటీ కూడా అందిస్తుంది. ఓకే, కాన్సెప్ట్స్ అంతా బావుంది. కానీ ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనల్ని మనం ఒక డెవాప్స్ ప్రొఫెషనల్గా ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, దాన్నిప్పుడు చూద్దాం. చూడండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు ఇలా చెప్పొచ్చు: నాకు డెవాప్స్లో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దీనికంటే ముందు నేనొక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా లేదా డెవలపర్గా పనిచేశాను. నా ప్రస్తుత రోల్లో నా రెస్పాన్సిబిలిటీస్ మెయిన్గా అని చెప్పి మీ పాత స్కిల్స్ని డెవాప్స్కి ఎలా లింక్ చేస్తున్నారో చెప్పడం చాలా ఇంపార్టెంట్. అది మీ నాలెడ్జ్ని చూపిస్తుంది. మీరు ఏం పనులు చేస్తారో చెప్పేటప్పుడు కేవలం నేను జెంకిన్స్ వాడతాను అని టూల్స్ పేర్లు చెప్పద్దు. దానికి బదులుగా ఆ 4 పిల్లర్స్తో కనెక్ట్ చేసి చెప్పండి. ఉదాహరణకి, డెలివరీ పైప్లైన్ను ఆటోమేట్ చేయడం నా బాధ్యత అని చెప్పండి. ఇది ఆటోమేషన్ని కవర్ చేస్తుంది. మా అప్లికేషన్స్ క్వాలిటీని మెయింటైన్ చేస్తాను, ఇది క్వాలిటీని చూపిస్తుంది. అలాగే మా సిస్టమ్స్కి మానిటరింగ్ సెటప్ చేసి మేనేజ్ చేస్తాను, ఇది కంటిన్యూయస్ మానిటరింగ్. ఇంకా టెస్టింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తాను, ఇది కంటిన్యూయస్ టెస్టింగ్. ఇలా కాన్సెప్ట్ లెవెల్లో మాట్లాడితే ఇంటర్వ్యూయర్కి మీ మీద చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది. సరే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది.
డెవాప్స్ జర్నీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్. అదేంటంటే డెవాప్స్ మైండ్ సెట్ ఎప్పుడూ ఇలా ఉండాలి: ఫస్ట్ కాన్సెప్ట్, తరువాత టూల్, ఆ తర్వాతే కమాండ్. మనమసలు ఒక పని ఎందుకు చేస్తున్నామో ఆ వై అర్థమైతే దాన్ని ఎలా చేయాలో చెప్పే టూల్ ఏదైనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఎప్పుడూ కాన్సెప్ట్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పటివరకు డెవాప్స్ వెనుకున్న వై ఏంటో మనకు స్పష్టంగా అర్థమైంది కదా. మరి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లోని వేరువేరు స్టేజెస్లో దీని హౌ అంటే ఎలా వాడాలి దాన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆ వివరాలన్నీ మనం తర్వాతి సెషన్లో చూద్దాం. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.